చాలా న్యాచురల్ గా ఉంది. చాలా బాగుంది. ఎక్కడ ఓవర్ లేదు. చాలా న్యాచురల్ గా 100% గా ఇన్వాల్వ్ అయి చేశారు. హీరోయిన్ షీ ఈస్ వెరీ బ్యూటిఫుల్ అండ్ షీ ఇన్వాల్వ్ ఇన్ క్యారెక్టర్. షీ లుక్స్ సూపర్. స్టోరీ ఎక్కడ లాగ్ లేదు, ఎక్కడ ఓవర్ లేదు. దానికి స్టోరీ విలేజ్ కి తగ్గట్టు ఉంది. ఆ స్లాంగ్ కూడా అలాగే ఉంది. చాలా న్యాచురల్ గా ఉంది మూవీ. మస్ట్ వాచ్డ్ మూవీ. గిరగిర సాంగ్ అండ్ చల్లగుండాలి సాంగ్ అండ్ క్లబ్ సాంగ్ ఇస్ వెరీ 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 బ్యూటిఫుల్ అండ్ వెరీ ఎంజాయబుల్. అసలు మైండ్ లోంచి పోవట్లేదు. నేను చాలా ఎంజాయ్ చేశాను. సెకండ్ టైం థర్డ్ టైం స్టోరీ తెలుసు కాబట్టి చూడొచ్చు. సాంగ్స్ ఇంకా ఎంజాయ్ చేస్తాము. చాలా న్యాచురల్ గా ఉంది. చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. యా చాలా ఉంది. చాలా ఇన్వాల్వ్ అయి చేశారు. తనకు కూడా మెయిన్ క్యారెక్టర్ ఉంది. రొటీన్ గా లేదు, చాలా బాగుంది. మస్ట్ వాచ్. చాలా చాలా బాగుంది. ఎక్కడ ఓవర్ గా లేదు, ఎక్కడ మిస్ గైడ్ లేదు. చాలా బాగుంది. ఆయన ఆ పేరుని నిలబెట్టుకుంటున్నారు. ఈ క్రిస్మస్ కి చాలా హ్యాపీ మూవీ. చాలా పర్ఫెక్ట్ మూవీ. 4. మనకి ఏదైతే ఒక యాక్షన్ బ్లాక్స్ లో వచ్చి ఒక సినిమాటోగ్రఫీ అయినా సరే, లేదా ఆర్ట్ వర్క్ అయినా సరే, లేదా సెట్ వర్క్ అయినా సరే చాలా నేచురల్ గా వచ్చి ఎక్కడ ఒక ఓవర్ ఫీలింగ్ అయితే రాలేదు. ఒక ఏదో విఎఫ్ఎక్స్ పెట్టి ఏ యూజ్ చేసిన ఫీలింగ్ అయితే రాలేదు. బట్ ఓవరాల్ గా చాలా బాగుంది. బట్ ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం ప్రెడిక్టబుల్ స్టోరీ అవడం వల్ల అక్కడక్కడ కొంచెం స్లో లాగ్ అనిపించి ఫీలింగ్ అయితే వచ్చింది. కానీ ఎమోషనల్ వైజ్ గా సెకండ్ హాఫ్ అండ్ స్క్రీన్ ప్లే వైజ్ గా ఫస్ట్ హాఫ్ వరకు మొత్తం నడిపించేసాయని చెప్పుకోవచ్చు. ఆయన కెరీర్లోనే కాదు, కలెక్షన్ వైజ్ గా కాదు, కానీ ఆయన కెరీర్ లో ఒక మంచి సినిమా చేసామన్న ఫీలింగ్ అయితే ఉండిపోతుంది. ఆయన రితిక్ రోషన్ పేరు చేసింది తెలుగు రితిక్ రోషన్ అని చెప్పి డెఫినెట్ గా. ఎందుకంటే చాలా యాంగిల్స్ ఆల్రెడీ రితిక్ రోషన్ అని కనిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన కరెక్టింగ్ మనం వాడుకోవట్లేదు సరిగ్గా. అది వాడుకుంటే 100% ఫ్యూచర్ సూపర్ స్టార్ అవుతాడు. జనరల్గా అంటారు కదా తండ్రికి తగ్గ తనడు అని చెప్పి. ఈయన మాత్రం తండ్రికి మించిన తనడు అవుతాడు ఏదో రోజు. స్టోరీ చాలా బాగా వర్కౌట్ అండి. ఎక్కడ ఇప్పుడు మనకి విజయ్ దేవరకొండ గారు అలా చేస్తుంటే ఏంటంటే కొంచెం ఆర్టిఫిషియల్ ఫీల్ వచ్చినా సరే ఇక్కడ ఎక్కడ అలాంటి ఫీలింగ్ అయితే రాలేదు. చాలా బాగా తనకి సెట్ అయింది. తన రోల్కి అయినా లేదంటే తన లుక్స్కి అయినా సరే చాలా బాగా సెట్ అయింది. అండ్ మెయిన్ ఇంకోటి ఏంటంటే ఆయన డాన్స్ చాలా సింపుల్ గా చేశాడు అనిపించింది. చాలా మంచి గ్రేస్ తో చాలా బాగా. గిరగిర సాంగ్ అని మిగతా సాంగ్స్ ఎలా ఫస్ట్ హాఫ్ వరకు మెయిన్ హైలైట్ అంటే గిరగిర సాంగ్. అదొక్కటి ఇంటర్వల్ బ్లాక్ వరకు మొత్తం చాలా బాగా కొట్టింది. బట్ ఏంటంటే సెకండ్ హాఫ్ లో ఇంకొంచెం అలాంటి సాంగ్స్ ఏదైనా పెట్టుకుని బాగుంటుంది అనిపించింది. కానీ బట్ ఓవరాల్ గా బాగుంది. ఓవరాల్ గా బీజిఎం అయినా లేదంటే సాంగ్స్ అయినా సరే ఫస్ట్ హాఫ్ లో 2 సాంగ్స్ డాన్స్ పెట్టి మొత్తం ఫస్ట్ హాఫ్ లో పెట్టారు. సెకండ్ హాఫ్ లో డాన్స్ పెట్టి ఒకటి మిస్ అయింది. ఆ పెళ్లి సాంగ్ ఒకటి ఉంది కానీ అంతా లేదంటే కొంచెం లాగ్ అనిపించింది అని చెప్పి. అదే మెయిన్ డ్రాబ్యాక్ అంటే అదే కొంచెం స్టోరీ ఆల్రెడీ మనం చూసేసిన స్టోరీ, కొత్త స్టోరీ ఏం కాదు, కొత్త టర్న్స్ ఏమి ఉండవు. కాకపోతే ఏంటంటే ఒక మంచి స్క్రీన్ ప్లేతో నడిపించారు. అక్కడక్కడ కొంచెం లాగోస్ లో ఉన్నా సరే ఒక మంచి సినిమా చూసిన ఫీలింగ్ అయితే బయటకు వస్తాం. బట్ కొంచెం రన్ టైం తగ్గించి ఒక 2.5 hours లో సెట్ చేస్తుంటే ఒక మంచి సినిమా చూసాం, గ్రేట్ సినిమా చూసిన ఫీలింగ్ అయితే ఉంటుంది. మంచి స్కోప్ ఉంది. మంచి సీన్స్ పడ్డాయి. లేదా తన యాక్టింగ్ అయినా, తన లేదంటే తన క్యూట్నెస్ అయినా, తన డాన్స్ మూవ్స్ అయినా సరే చాలా బాగా ఉంటుంది. అండ్ క్లైమాక్స్ కూడా తన పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఎమోషనల్గా ఉంటుంది. నెక్స్ట్ సూపర్ స్టార్ అని చెప్పుకోవచ్చు అన్న. ఆ లెవెల్ సీన్స్ అయితే పడ్డాయి. కాకపోతే అలాంటి కట్అవుట్ ఇంకొంచెం వాడుకోవాలి. ఎందుకో మన డైరెక్టర్స్ వాడుకోవట్లేదు. ఆయన కట్అవుట్ కి చాలా మంచి మూవీస్ పడతాయి అనుకుంటున్నా ఈ మూవీతో. ప్రపంచంలో ఎన్నో యుద్ధాలు చూశారు కానీ బైరన్పల్లి యుద్ధం చూడండి, చాలా బాగుంది. అంటే చాలా బాగుంది. సూపర్. చాలా బాగుందన్న. చూస్తే చాలు, వర్త్, డబ్బులన్నీ వర్త్. చాలా బాగా తీశారు సినిమా అయితే. చాలా హీరోయిన్ కూడా చాలా బాగా చేసింది. హీరో నెక్స్ట్ రితిక్ రోషన్. మన తెలుగు సినిమా ఇండస్ట్రీకి నెక్స్ట్ రితిక్ రోషన్. హైలైట్ అంటే యుద్ధం. చాలా యుద్ధాలు చూశారు కానీ బైరన్పల్లి యుద్ధం చాలా బాగుంది. చాలా డిఫరెంట్ నేర్చుకోవచ్చు. సినిమా చూసి చాలా నేర్చుకోవచ్చు. అదే నెక్స్ట్ లెవెల్ సాంగ్. చాలా బాగుంది. ఎక్స్పీరియన్స్ మంచి గుడ్ మూవీ. చూస్తే చాలా అన్నీ ఉన్నాయండి. అన్నీ ఉన్నాయి. నేర్చుకోవచ్చు. సినిమా చూసి నేర్చుకోవచ్చు. టోటల్ ఫ్యామిలీ చూడొచ్చు. 5 ఇస్తా.